తర్వాత ఆయన ఏమంటున్నాడు, మా నాన్నగారు బతుకుండగానే ఆస్తులు పంచేశారు అంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి డిక్లరేషన్ ప్రకారం 15 కోట్లు కూడా లేదంటే 15 కోట్లు పంచుకున్నారా? తర్వాత ఈ 200 కోట్లు కానీ లేదా 20,000 కోట్లు కానీ లేదు ఇప్పుడు మొన్న అయితే 2024లో డిక్లేర్ చేస్తే 773 కోట్లు ఎంతో ఎక్కడి నుంచి వచ్చేసి ఎలాగ వచ్చేసి 2009కి ఏ ఒక్క రూపాయి 10,000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించాడు, ఏ విధంగా సంపాదించాడు, సీక్రెట్ ఏంటి? దాంట్లో ఆస్తి 200 కోట్లు ఏ బేసిస్ మీద ఇచ్చారు, మరి ఏ బేసిస్ మీద తీసేసుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పిన లక్ష్మణరావు గారు అని చెప్పాలి. అరవడం ప్రతి ఒక్కడికి అరుపులు వచ్చి మేము గేదెలు కాచుకుని వచ్చిన వాళ్ళే, మీకంటే గట్టిగా అరకాలు కానీ మా తల్లిదండ్రులు అది నేర్పలే, సంస్కారం నేర్పారు. సంస్కారం నేర్చుకోండి సార్, అరపడం మాకు రాదు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కంక్లూడ్ చేయండి మీరు. లక్ష్మణరావు గారు దయచేసి వినండి. విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, సుజాత గారు, మధ్యలో ఎవరో కూడా మిడిల్లో మాట్లాడటం కంటే మీరు కంక్లూడ్ చేయండి. మీ టైం వచ్చినప్పుడు మీరు తీసుకోండి, లేదంటే మీకు ఇమ్మని అడగండి. సింబల్ చూపించి మధ్యలో మాట్లాడితే అందరికీ ప్రాబ్లం ఉంటుంది, మీకు తెలవంది కాదు. దయచేసి కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేశాక వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాత్రం అడ్డుపడద్దు. మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, 2 ఎకరాలతో స్టార్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరానికి 2,500 కోట్లు టర్న్ ఓవర్ అయ్యి హెరిటేజ్ కంపెనీ ఎలాగ వచ్చిందో అడగమని చెప్పు. ఈ రోజున టీవీ ఛానల్ కి ఏ రకంగా ఆయన అధిపతి అయ్యాడో దానికి సమాధానం చెప్పండి. ఏ టీవీ ఛానల్ కండి ఉన్నారో? ఈనాడు రామోజీరావు ఫిలిం సిటీకి ఉండేటువంటి ఆస్తుల్లో ఈయనకి సగం భాగం ఉంది, దానిపై వాటర్ ఎంత విలువ, సమాధానం చెప్పండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయనకున్న ఆస్తి అంత, నికర ఆస్తి అంత. 2014 నుంచి ఆయన విజయవాడలో పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు విజయవాడ పార్టీ ఆఫీస్ ఎవరి ఇంట్లో పెట్టారంటే మొత్తం సెట్ కృష్ణారావు గారి ఇంట్లో పెట్టారు. సో నీకు పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి డబ్బులు లేని పవన్ కళ్యాణ్, నీ పార్టీ ఆఫీస్ నడిపించడానికి డబ్బులు లేని పవన్ కళ్యాణ్, తర్వాత లింగమనేని రమేష్ యొక్క ఇంటిలోకి పార్టీ ఆఫీస్ మారినప్పుడు ఎవరు సహకారం చేశారు? తర్వాత మీరు బస్సు ఎక్కారు, ట్రైన్ ఎక్కారు, కారు మానేసి ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగినప్పుడు అంబేద్కర్ భవనాల దగ్గర పడుకొని మీరు ఉంది పెరిగానం తిని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 7 అంతస్తులు 10 అంతస్తులు పార్టీ ఆఫీస్ కట్టడానికి డబ్బులు ఎలాగొచ్చింది? ఆ పార్టీ ఆఫీస్ చుట్టుపక్కల 5-6 ఎకరాలు కొన్నటువంటి ఒక్కొక్క ఎకరా 10 కోట్లు కొన్నటువంటి డబ్బులు యాడ్ నుంచి వచ్చింది. ఈ రోజున ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేటప్పుడు సొంతగా విమానాలు, హెలికాప్టర్లు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సమాధానం చెప్పండి సార్. చెప్తారు. ఓకే, మీరు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, విజయవాడ అడుగు పెడితే ఇదే టీవీ మేనర్ లో, ఇదే మురళి పార్చిన హోటల్లో ఆ హోటల్ బిల్లు ఎవరు కట్టారు మాకు తెలియదా? ఇప్పుడు మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా సంపాదించారంటారా? మీరు వినాలా? ఓపుతా వినాలా? పోతుల మహేష్ గారు కట్టారు మురళి పార్చిన టీవీ మేనర్ లో. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు? 10 సార్లు. అమిత్ వాసు రూపాయి ఖర్చు పెట్టాల. అమిత్ వాసులో ఈ రోజు ఉన్న మన రాజుతో గత ఇంకోళ్ళు ఎవరెవరు ఉన్నారు పార్టీలు? మీ కుల నాయకులు ఎవరు రూపాయి తీరా? ఒక బీసీ నాయకుడు తీశాడు. ఈ రోజున బీసీ నాయకుడు పార్టీని చూస్తారు. అమిత్ వాసుని నిత్య మీద పెట్టుకుని ఈ రోజున సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి సార్. మీరు మాట్లాడితే దీనిలో ఒక 2 hours మాట్లాడచ్చు. వాళ్ళు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి సార్. సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. అన్నా నేను ఓకే లక్ష్మణరావు గారు, మీరు హాస్టల్ చూడగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతగారు ఆ రోజుల్లోనే గనులు లీజుకు తీసుకుని తవ్వకాలు చేశారు. ఎవరి దగ్గర? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే క్రిస్టియన్స్ చారిటీస్ ఉన్నాయో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గనుల్లో చేస్తున్నటువంటి ఘనత ఆ రోజుల్లోనే బెంచ్ కారులో, ఆ రోజుల్లోనే అంబేద్కర్ తిరిగిన ఘనత ఉంది. ఇలా మాట్లాడేది రోడ్ల మీద సిగరెట్లు ఏరుకుని బ్యాచ్ మాట్లాడుతున్నా. సుజాత గారు కంక్లూడ్ చేయండి. సార్ అరవద్దని చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేశారు, ఆయన కంక్లూడ్ చేశారు. బస్ స్టాండ్ లో సిగరెట్లు ఏరుకునే వ్యక్తి నా అల్లుడుగా చేస్తున్నానని లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆగండి దయచేసి. మీరు కంక్లూడ్ చేశారు. సుజాత గారు కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది, 1 minute లో కంక్లూడ్ చేయండి సబ్జెక్ట్ లో. లక్ష్మీనాథ్ గారు, అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆవేశం ఎక్కువ ఉంటదండి, నిజాలు చెప్పేవాళ్ళు చాలా నిలకడగా మాట్లాడతారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిది అక్రమ సంపాదన అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏకమై ఉమ్ముతారండి మొహం మీద. పవన్ కళ్యాణ్ గారు ఏమి చంచలగూడ జైలు బయట పల్లీలు అమ్ముకోవట్లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు అన్నది సినిమా స్టార్.
సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ లో ఒక ఆ ఆయన. స్టార్ ఆయన ఎన్ని కోట్లు సంపాదన తీసుకున్నారో, మీకు ఎన్ని తెలియదు. కోట్లు ట్యాక్స్ ఆయన కట్టారో, ఎన్ని సంపాదన కోట్లు మీకు ఇదే తెలియదు. మీ ఏదో ఆదాయం మధ్యలో అంతా వచ్చేస్తాడు, ఆయన